హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ జోడియాక్ సైన్స్ ఆఫ్ ది అపోకలాప్స్. ఈ మూవీ 1 hour and 30 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ప్లానెట్స్ కొంచెం ప్రాబ్లం వచ్చి వాళ్ళ దేశంలో వింత వింతగా జరుగుతూ ఉంటుంది. అంటే ఫైర్ రావటం, తుఫాన్ రావటం అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేశారు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, పెద్ద రాడ్ గైస్, పెద్ద రాడ్ దింపుతాడు మనకి. యాక్చువల్ గా నేను ఈ మూవీ రివ్యూ అయితే నిన్న నైటే పెట్టాను. కాకపోతే ఏంటంటే మూవీ చూస్తూ చూస్తూ నిద్రపోయాను అనమాట. మూవీ అయితే అంత దరిద్రంగా ఉందన్నమాట. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే క్లైమాక్స్ ఒకే ఒక కిస్ ఉంటుంది అంతే, అంతకు మించి అయితే ఇంక మూవీలో ఏముండవు. ఇంకా మూవీలో డబ్బింగ్ ఉంటది మామ, అబ్బా దరిద్రం అనమాట. ఎవడో కానీ ఆ డబ్బింగ్ చెప్పింది ఇంకా నాకైతే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దరిద్రంగా చెప్పాడు అనమాట. దేవుడా దగ్గర దేవరా అంటారు, వస్తున్నాడు దగ్గర వస్తుంది అంటారు, ఏదో అంటారు మామ. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు తెలుగు భాషనే మార్చి వేశారనమాట. అలానే తెలుగు లాంగ్వేజ్ ఏమన్నా ఫుల్ గా ఉంటది అంటే, తెలుగు లాంగ్వేజ్ ఫుల్ గా ఉండదు, మధ్యలో తమిళ వస్తుంది అనమాట. నాకేంటంటే తమిళ్ లైట్ గా అర్థమైద్ది, ఐ విల్ మేనేజ్ అనమాట. కాకపోతే కొంతమందికి తమిళ అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తారు, గుడిశెట్టి వాయిస్ చేసుకొని ఎవడో డబ్బింగ్ చెప్పాడు, దరిద్రంగా చెప్పాడు. నన్ను అడిగితే ఈ మూవీని తెలుగులో డబ్బింగ్ చెప్పే అవసరం కూడా లేదన్నమాట. ఎందుకంటే చెప్తే బాగా చెప్పాలి, లేకుంటే అనవసరం అనమాట. చెప్తున్నా కదా, ఈ మూవీలో అయితే డబ్బింగ్ అయితే వర్స్ట్ గా ఉంది గైస్. పెద్ద వరస్ట్ అంటే పెద్ద వరస్ట్. సరే డబ్బింగ్ బాగలేదు, మూవీలో స్టోరీ ఏమన్నా ఉందంటే స్టోరీ ఉండదు. ప్లానెట్స్ అంటారు, గ్రహాలు అంటారు, పజిల్ అంటారు, ఏదో అంటా ఉంటారు గైస్. ఆ స్టోర్ అంటారు, ఏందో పిచ్చి పిచ్చిగా వెళ్తా ఉంటది అనమాట మూవీ మొత్తం. మూవీలో ఏదో స్టోరీ ఉంది, ఆ స్టోరీ కూడా మనకు అర్థం కాదనమాట. వాళ్ళు ప్రాపర్ గా చూపించలేదు మనకి స్టోరీ అయితే. ఇంకా ఈ మూవీలో గైస్, ఇంకా మూవీలో విఎఫ్ఎక్స్ ఉంటది, దరిద్రం అంటే దరిద్రంగా ఉంది. స్టార్టింగ్ లో సునామీ వచ్చి వాటర్ వస్తా ఉంటాయి అనమాట. అక్కడ ఉంటది గైస్ విఎఫ్ఎక్స్, దరిద్రంగా ఉంటుంది. అక్కడ వాటర్ లాగా ఉండవు ఆ విఎఫ్ఎక్స్ లో కూడా. ఇంకా ఈ మూవీలో ఏమైనా బాగుందా అంటే గైస్, క్లైమాక్స్ లో ఒక కిస్ ఉంటుంది, అదే కొంచెం బాగుంది. అలా అని రొమాంటిక్ గా బాగుంటది అంటే రొమాంటిక్ గా బాగుండదు, ఓన్లీ కామెడీగానే బాగుంటది. యాక్చువల్ గా అయితే ఆ కిస్ కూడా పెద్ద అన్లాజిక్కే, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఉండదు, ఏముండదు అనమాట. లాస్ట్ లోకి వచ్చి కిస్ పెట్టుకుంటారు. మీరైతే పొరపాటు ఈ మూవీ చూస్తే మాత్రం మీరు పరలోకానికి పోతారనమాట, ఇక్కడ ఎక్కడ ఉండరు అనమాట. అంత దరిద్రంగా ఉంటది మూవీ. బాగుంటది అంటే మూవీలో డబ్బింగ్ బాగుండదు, స్టోరీ ఉండదు, విఎఫ్ఎక్స్ బాగుండదు. ఏంటి చెప్పండి, ఇంకెలా బాగుందని చెప్పాలి మనం. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు చూడాలి అనుకుంటే చూడండి, బట్ నాకైతే నచ్చలేదు అనమాట. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 0.1 out of 5, అది కూడా లాస్ట్ క్లైమాక్స్ అనమాట అంతే.